హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి. ఇంకా మన హడావుడి మొదలైపోయింది. బుక్స్ తీసుకురావటం, బుక్స్కి అట్టలు వేసుకోవటం, పిల్లల స్కూల్ డ్రెస్సు సరిగ్గా ఉన్నాయా లేవా, లేవనుకోండి కొత్త డ్రెస్సులు కుట్టించుకోవటం, వాళ్ళకి పెన్నులని పెన్సిళ్ళని ఇంక ఈ పనుల్లో బిజీ అయిపోతాం మనం. మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదవాలండి ఇప్పుడు. నిన్న స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చాను. ఇంక ఈరోజు అట్లేస్తున్నాను. మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటాం కదండి మనం. ఇంక ఇంట్లో పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంకా అట్ల వేయటం మొదలుపెట్టాను. కొన్ని ఈరోజు వేద్దాం, కొన్ని రేపు వేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. అట్ల వేసేదాన్ని బట్టి. ఈ అట్టలు కూడా మా పిల్లలకి స్కూల్లోనే ఇస్తారండి. మనం ప్రత్యేకంగా షాపుల్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి స్కూల్లోనే ఇస్తారు. ఇవైతే వేయటానికి చాలా ఈజీగా ఉండిద్దండి. వీటిని కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే చిన్న చిన్న పీసుల్లాగా ఇలా ఇస్తారు. ఇలా ఇవ్వటం వల్ల మనం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అదే షాపుల్లో కనుక మనం పెద్ద పెద్ద కవర్లు తెచ్చుకుంటాం కదా, అవైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ నీట్గా ఇలా కట్ చేసి పుస్తకానికి సెట్ చేసి వేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించిద్ది. ఇదైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ అట్ల వల్ల సగం పని తప్పిద్ది. అన్ని స్కూళ్ళల్లో ఇస్తారో ఎవరో నాకైతే తెలియదు కానీ మా పిల్లల స్కూల్లో మాత్రం ఇవి ఇస్తారండి. ఈసారి బుక్స్ ఐఐటి సిలబస్ తీసుకున్నామండి. ఐఐటి సిలబస్ వల్ల కొంచెం బుక్స్ కూడా రేట్ ఎక్కువైనాయి. ఫీజు కూడా కొంచెం రేట్ ఎక్కువేనంటండి. టీచర్ని అడిగాము, ఐఐటి సిలబస్ తీసుకునేమో మా అబ్బాయి చదవగలుగుతాడా అని టీచర్ని అడిగితే, తీసుకోండి పర్వాలేదు మీ అబ్బాయి బాగానే చదువుతాడని చెప్పింది. టీచర్ని అడిగే తీసుకున్నామండి. టీచర్ని అడగకుండా మనం మనకు నచ్చింది తీసుకున్నాం అనుకోండి, మన పిల్లల కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు చదువుతారో చదవరో దాన్ని బట్టి కూడా మనం బుక్స్ తీసుకోవాలి కదా. మళ్ళీ హడావుడిగా మనం వెళ్ళి బుక్స్ తీసుకున్నాం అనుకోండి, టీచర్లు మీ అబ్బాయి చదవలేడంటే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోయింది కదండి. అందుకని ముందే టీచర్ని అడిగి టీచర్ సలహా తీసుకొని బుక్స్ తీసుకున్నాము. మీ అబ్బాయికి కొంచెం క్రికెట్ పిచ్చి ఎక్కువ. ఆ పిచ్చి తగ్గితే కొంచెం బాగానే చదువుతాడండి, పర్వాలేదు. స్కూల్లో ఈ టీచర్ ఏదన్నా క్వశ్చన్లు అడిగినా కానీ టక్కుని సమాధానం చెప్తాడంట. కాకపోతే కొంచెం క్రికెట్ పిచ్చి ఎక్కువ, పార్టీ పిచ్చి ఎక్కువ అని చెప్పింది టీచర్. అవి తగ్గించుకోండి, అవి తగ్గించుకుంటే బాగానే చదువుతాడండి. ఇంకెక్కడి నుంచి పేరెంట్స్ మీటింగ్కి అన్నిటికీ వెళ్ళి వాడు ఎలా చదువుతున్నాడు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందైతే అసలు పేరెంట్స్ మీటింగ్ కానీ వేటికి వెళ్ళవండి మేము. పిల్లల్ని స్కూల్కి పంపించామా, వాళ్ళు చదువుకున్నారా, ఇంటికి వచ్చారా, హోంవర్క్లు రాసుకున్నారా, ఇలానే ఉంటుంది. అంతేగాని స్కూల్కి వెళ్ళి టీచర్లను అడగటం అవి ఏమి ఉండవు. ఈసారి నుంచి మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. టీచర్స్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి కదండి. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని టీచర్లను కూడా ఈసారి నుంచి అడగాలి. ఇదిగోండి నేను అట్టలు వేస్తున్నాను. మా వాడేమో పిన్నులు కొట్టుకుంటున్నాడు. పిన్నులు కొట్టుకోవాలి, వీటికి మళ్ళీ స్టిక్కర్స్ అంటించుకోవాలి. స్టిక్కర్స్ అంటించుకున్న తర్వాత వాటికి పేర్లు రాసుకోవాలి. మా అమ్మాయి ఏమో పిన్నులు కొడుతుందండి. తను కొన్ని పిన్నులు కొడుతుంది, వీడికేమో పిన్నులు కొట్టడం రావట్లేదు సరిగ్గా. అన్నీ పైకి వచ్చేటట్టు కొట్టుకుంటున్నాడు. అందుకని ఇంకా మా అమ్మాయి పిన్నులు కొట్టి పేర్లు రాస్తుంది. మా అబ్బాయి ఏమో స్టిక్కర్లు అంటించుకుంటున్నాడు. పిల్లల బుక్స్కి నోట్సులకి వీటికే చాలా డబ్బులు అవుతున్నాయండి. మళ్ళీ స్కూల్ డ్రెస్సులు ఇప్పుడు ఒక్క సంవత్సరానికే చినిగిపోతున్నాయండి. అంత తక్కువ క్వాలిటీగా వస్తున్నాయి డ్రెస్సులు అయితే. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు అయితే స్కూల్ డ్రెస్సులు 2-3 సంవత్సరాలు ఉండేయండి. ఇప్పుడు అస్సలు ఉండట్లేదు, ఊరకనే చినిగిపోతున్నాయి. ఇంకా ఆ బట్టలు కూడా రిపేర్ చేయించుకురావాలి. అట్టలేసేటప్పుడు కూడా తలా ఒక పని చేస్తేనేనండి త్వరగా అయిపోయేది. ఒక్కళ్ళమే చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండిద్ది. ఒక్కళ్ళే అట్టలేసి పిన్నులు కొట్టి పేర్లు రాసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. మా అబ్బాయికి ఒక్కడికే కాబట్టి కొంచెం పని తేలిగ్గానే ఉంటుంది. ఇంక ఈరోజే మొత్తం అట్టలన్నీ వేసేస్తున్నానండి. అంత ఎక్కువ కష్టమేమో అనిపించట్లేదు. ముగ్గురు ఉన్నాం కదండి, తలా ఒక పని చేస్తున్నాము. కొంచెం తేలిగ్గానే ఉంది. మళ్ళీ ఇంకా 2 రోజులు వాయిదా వేసుకోవటం ఎందుకులే అని అన్నీ ఈరోజే వేస్తున్నాను. బుక్స్కి అట్లేసేటప్పుడు అటువైపున ఇటువైపున 2 వైపులా అంచులు కట్ చేసుకోండి. అప్పుడు అట్లేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు అంచులే కట్ చేసి వేసామనుకోండి, ఇటువైపున కొంచెం పేపర్ అనేది ఎక్కువగా ఉండి అంత నీట్గా కనిపించదు. అందుకని 2 వైపులా కట్ చేసుకోవాలి. పిల్లల బుక్స్కి అట్లేయటం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పిల్లల ఆకలి అవుతుందంటే ఉదయం పూట టిఫిన్ ఇడ్లీ చేశాను. ఆ పిండి కొంచెం మిగిలిందండి. వాటిని ఇంకా దోశలాగా పోస్తున్నాను. అందులో కొంచెం గోధుమ పిండి కలిపి ఇంక ఇదిగోండి ఈ విధంగా దోశలు పోస్తున్నాను. సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలు ఏదో ఒక స్నాక్స్ కావాలంటారండి.
అందుకని ఇలా కొంచెం పిండి మిగిలినా కూడా దోశలు పోయటమని ఇంక ఏదో ఒకటి పిల్లల వాటికి చేసి పెడతాను. మేమైతే తినము. పిల్లల వాటికి చెరి 2 దోశలు పోసి పెట్టడం ఇంకా అలా చేస్తూ ఉంటాను. దోశ పోసి దోశ మీద కొంచెం కారం చల్లుతానండి. సాయంత్రం పూట చట్నీ ఉండదు కదా! ఒక్కో రోజు చట్నీ మిగిలిందనుకో చట్నీ వేసుకొని తింటారు. చట్నీ లేదనుకోండి ఇదిగోండి ఈ విధంగా కారం చల్లుతాను. మసాలా కారమే కదండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. కొంచెం ఆయిల్ వేసి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టి కాలనిచ్చామంటే దోశలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. గ్యాస్ కనుక మరీ హైలో పెట్టామనుకోండి దోశలు మాడిపోతాయి. అందుకని దోశ పోసేటప్పుడు నేను ఎప్పుడు గ్యాస్ సిమ్లో పెడతాను. దోశ కాలేటప్పుడు హైలో పెడతానండి. మళ్ళీ దోశ తీసేటప్పుడు సిమ్లో పెడతాను. ఇలా చేసి కనుక మనం దోశలు పోసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండివి కదండి, త్వరగా రావు, తునిగిపోతూ ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అందుకని దోశ పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక స్నాక్స్ ఇలా ఇంట్లో చేసి పెట్టడమే మంచిదండి పిల్లలకి. బయట నుంచి కొనుక్కొచ్చేయి అంత హెల్త్‌కు మంచిది కాదు. అదిగాక అవి తిన్నా కూడా వాళ్ళకి కడుపు నిండినట్టు ఉండవండి. డబ్బులు ఎక్కువ వేస్ట్ అయిపోవటమే కానీ వాళ్ళకి కడుపు నిండినట్టు అస్సలకుండదు. దోశ చూడండి మాడకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా గ్యాస్ పెంచుకుంటా, తగ్గించుకుంటా దోశ పోసుకున్నామనుకోండి అన్ని దోశలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. గ్యాస్ ఎక్కువ హైలో పెట్టి అలాగే ఉంచామనుకోండి దోశలు సరిగ్గా రావు. మరీ సిమ్‌లో పెట్టినా కూడా కాలక పచ్చి పచ్చిగా ఉండి ఇరిగిపోతూ ఉంటాయి. అందుకని దోశ పోసేటప్పుడు దోశ కాలే దాన్ని బట్టి మనం గ్యాస్ కూడా తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవాలి. దోశ పోసేటప్పుడల్లా ఇలా ఉల్లిపాయ రుద్దుతానండి. ఉల్లిపాయ రుద్ది పోసామనుకోండి దోశలు అంటుకోకుండా నీట్‌గా వస్తాయి. దోశ తిప్పేసినప్పుడు కూడా ఎక్కువసేపు కాలనివ్వకూడదు. కారం వేసాం కదండీ! కారం మాడిపోయిద్ది. అందుకని దోశ తిప్పేసి ఒక్క నిమిషం ఉండనిచ్చి దోశ తీసేసుకుంటే చాలు. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే ఇంక ఇడ్లీ పిండితో దోశలు పోసిచ్చానండి. తర్వాత ఇదిగోండి ఇంకా పిల్లలకి స్కూలు స్టార్ట్ అయినాయి. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనాలనుకుంటున్నాను కదండీ! అవన్నీ ఒక లిస్ట్ రాసుకుంటున్నాను. ఇంట్లోకి చిల్లర సరుకు కూడా అయిపోయినాయండి. ఇంకా అవి కూడా రాస్తున్నాను. అన్నీ రాసామనుకోండి మనకు గుర్తుంటాయి కదా! మనం ఏమీ రాసుకోకుండా అంతే డైరెక్ట్‌గా షాపింగ్‌కి వెళ్ళామనుకోండి కొన్ని తీసుకొస్తాం, కొన్ని మర్చిపోతాం. ఒక్కొక్కసారి అయితే అవసరం లేనివి కొనుక్కుంటాము, అవసరమైనవి మర్చిపోతూ ఉంటాము. అందుకని ఇలా పేపర్ మీద రాసుకొని వెళ్ళామనుకోండి మనకు కావాల్సినవి మన బడ్జెట్‌లోనే చక్కగా కొనుక్కోగలుగుతాము. పిల్లలకు కూడా హాస్టల్‌లో స్టార్ట్ అయినాయి కదండీ! వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్‌గా కొనాలి. వాళ్ళు ఎక్కడో హాస్టల్‌లో ఉంటారు కదా! వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మనం వెళ్ళి కొనివ్వలేం కదండీ! అందుకని మా అమ్మాయికి కావాల్సినవి వాటికి మాత్రం పేపర్ మీద రాసుకుంటున్నాను. మా అబ్బాయి అనుకోండి ఇంటి దగ్గరే ఉంటాడు కదా! వాడికి కావాల్సినవి ఒకవేళ మనం మర్చిపోయినా సరే మళ్ళీ వెళ్ళి కొనుక్కోవచ్చు. హాస్టల్‌లో ఉండే పిల్లలకి అలా కాదు కదండీ! పర్ఫెక్ట్‌గా కొనివ్వాలి. అందులో ఆడపిల్లలకంటే డ్రెస్సులని, అవని, ఇవని అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి కదండీ! అందుకని ఒకటికి 2 సార్లు చూసి చెక్ చేసుకొని రాసుకుంటున్నాను. యూనిఫామ్ అయితే కుట్టించాల్సిన అవసరం లేదండి. యూనిఫామ్ ఉంది. ఈ సంవత్సరానికి సరిపోయిద్ది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి యూనిఫామ్ ఉంటది కదండీ! ఆ యూనిఫామ్ ఈ సంవత్సరానికైతే సరిపోయిద్ది. ఇంక తనకు కావాల్సినవి నైట్ డ్రెస్సులు కావాలంట. కొన్ని టాప్స్ కూడా చినిగిపోయినాయండి. అవి కూడా మిషన్ కాడికి తీసుకెళ్ళి కుట్లేపించుకొచ్చుకోవాలి. ఇంట్లోకి కావాల్సిన చిల్లర సరుకు కూడా ఇవి ముఖ్యం మనకి, ఇవి లేకపోతే జరగదు అనుకున్నవే తెప్పిస్తానండి నేను. ఎక్కువగా వేస్ట్‌గా ఏమీ తెప్పించను. జీడిపప్పులు, బాదం పప్పులు అలాంటివైతే అస్సలుగా తెప్పించను. బాదం పప్పులు తెప్పించినా సరే పిల్లలు తింటలేదండి. ఇంక తిననప్పుడు ఎందుకు అన్ని డబ్బులు పెట్టి వేస్ట్‌గా తెచ్చుకోవటం అని అవి కూడా తీసుకురావట్లేదు. మా అమ్మాయి నూడిల్స్ కావాలంటుంది. ఇంక సరేలే హాస్టల్‌కెళ్ళిపోతారు గదా పిల్లలు. వాళ్ళకి నచ్చినవి ఇంక చేసి పెడదాంలే అని నూడిల్స్ ప్యాకెట్ ఒకటి రాశాను. నూడిల్స్ అంటే పిల్లలకి ఇష్టమండి. మనం ఎంత చెప్పినా సరే ఇనరు. అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినవి తినాలంటారు. ఒక్కోసారి మనం హెల్త్‌కు మంచిది కాదని ఏమీ తినకుండా ఉన్నా గూడా వచ్చే రోగాలు వస్తానే ఉండయండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తానే ఉండయి. అందుకని పిల్లలకి ఇష్టమైనప్పుడన్నా, అప్పుడప్పుడన్నా ఇలాంటివి తినేస్తే పోయిద్దేమో అనిపిస్తుంది. రేపు వెళ్దాం ఇవన్నీ కొనుక్కరావటానికి అనుకుంటున్నానండి. రేపు వెళ్ళాలి గదా! ఈరోజే అన్నీ రాసుకుంటున్నాను. అప్పుడప్పుడు సడన్‌గా రాసుకోవాలన్నా కూడా మనకు గుర్తుండవు. ఇప్పుడు రాసుకున్నామనుకోండి, మనకి ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత గుర్తుకొస్తా ఉంటాయి. అయ్యో! ఇది మర్చిపోయానే, ఇది రాయలేదని మళ్ళీ రాసుకుంటా ఉంటాము. అందుకని నేను ఒకరోజు ముందే రాస్తాను. సరుకులు గానీ, ఏమైనా గానీ. అప్పుడప్పుడు సడన్‌గా రాసుకుంటే గుర్తుండవండి.
ఒకటి తెచ్చుకోవాలనుకుంటాము, ఇంకోటి రాసుకుంటాము, అసలైంది మర్చిపోతూ ఉంటాము. ఇప్పుడు టైం సాయంత్రం 7 కావస్తుందండి. ఇంకా బయట వాతావరణం అంతా చల్లగా ఉందిలే, ఇంట్లో కొంచెం ఉక్కపోసినట్టుగా ఉందని ఇదిగోండి బయట ఇలా వరండాలో కూర్చొని ఇంక రాస్తూ ఉన్నాను. మనం అన్నీ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కరావటమే కానీ మంచి క్వాలిటీ అనేది అస్సలు రావట్లేదండి. పిల్లల డ్రెస్సులైనా ఏ అయినా 2-3 నెలల కంటే అస్సలు ఉండట్లేదండి. ప్యాంట్లు అయితే మాత్రం ఊరకనే చినిగిపోతున్నాయి. టీషర్ట్లు అవన్నీ కొన్ని రోజులు మన్నిక వస్తున్నాయి కానీ ప్యాంట్లు అవైతే ఊరకనే చినిగిపోతున్నాయండి. ఎన్ని ప్యాంట్లు కొనాల్సి వస్తుందో. మా అబ్బాయి స్కూల్ డ్రెస్ కూడా అన్నీ కుట్లు ఊడిపోయినాయండి. షర్ట్లేమో జేబులు చినిగిపోయినాయి. పిల్లలు ఆటలాడుకుంటా జేబులు పట్టుకొని లాగుతారంటండి. జేబులు చినిగిపోయినాయి, ప్యాంట్లు అన్నీ కుట్లు ఊడిపోయినాయి. ఇంక ఇవన్నీ రేపు సత్తనపల్లి వెళ్ళాలి అనుకుంటున్నాను కదండి. ఇంకా మిషన్ కాడికి తీసుకెళ్ళి మొత్తం రిపేర్ చేయించుకొని రావాలి. ఇవిగోండి అన్నీ తీసి చూస్తున్నాను. అసలు ఏ డ్రెస్సులు చినిగినాయా చినగలేదా, అసలు కుట్లేస్తే పనికొస్తాయా పనికి రావా అని అన్నీ చూసి ఒక సంచిలో పెట్టుకుందామని ఇదిగోండి తీస్తున్నాను. మా అమ్మాయి టాప్స్ కూడా కొన్ని కుట్లు ఊడిపోయినాయి. ఇంకా అవి కూడా కుట్లు వేయించుకురావాలండి. మిషన్ కాడికి కూడా మనం పద్దాకలో కుట్లు వేయించమని చినిగిపోయినాయి అని తీసుకెళ్తే వాళ్ళు కూడా విసుక్కుంటూ ఉంటారు. అందుకని తీసుకెళ్ళే ఏయో ఒక్కసారి చూసుకొని తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా ఒక్కసారే కదా తీసుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడూ తీసుకురారు కదా అని మనం తీసుకెళ్ళిన వెంటనే కుట్టిస్తారు. రేపు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కదండి. ముందు రోజే ఇవన్నీ చూసి పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు చూసి పెట్టుకోవాలనుకోండి, మనకు గుర్తు రావు అసలుకి. సడన్గా ఏది గుర్తు రాదండి. మనం ఒకరోజు ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. మా అమ్మాయి టాప్స్ ఇంకా కొన్ని బ్యాగ్లో ఉండేయండి. తన బట్టలన్నీ తన బ్యాగ్లో అలాగే ఉంచేశాను. వాటిని తీయటం మళ్ళీ అర్మార్లో పెట్టడం ఇదంతా ఇరుకిరుగ్గా ఉండిద్దని తన బ్యాగ్ అలాగే ఉంచాను. ఇంకా తన బ్యాగ్ తీసి చెక్ చేసి వాటిలో కుట్లు ఊడినవి ఇంకా మిషన్ కాడికి తీసుకెళ్ళి కుట్లు వేయించుకురావాలి. ఇవిగోండి మా అబ్బాయి బట్టలు అవన్నీ సంచిలో పెట్టుకుంటున్నాను. కుట్లే వేయించుకుంటాంలే, మళ్ళీ కొత్తవి కొనాలనుకున్నాం అనుకోండి, కనీసం 2,000 లేనిది పిల్లలకి స్కూల్ డ్రెస్సులు రావు. ఏముందండి కుట్లు వేయించుకొని ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం. కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు అయితే అవి కూడా తీసుకోరు. మళ్ళీ సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది కదా మనకి. ఇదేనండి ఈరోజు వీడియో.